హాయ్! కొరియన్ కనకరాజు డైరెక్టర్ మేర్లపాక గాంధీ మనతో పాటు ఉన్నారు. హలో అండి. హలో సార్. హలో సార్. ఈ స్టోరీ ఐడియా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్‌గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక పెళ్ళికెళ్తా ఉన్నాను సార్ బెంగుళూరు. బెంగుళూరుకి వయా అనంతపూర్ ఆ పెనుగొండ నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ కియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో చాలా పెద్దదిగా ఊరికే ఆగాం. ఫస్ట్ టైమ్ ఫ్యాక్టరీ చూడడం. అండ్ ఎవరో పక్కనున్న వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కొరియన్స్ ఉంటారు. చాలామంది ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి పెద్ద పెద్ద కైండ్ ఆఫ్ హౌసెస్, వాళ్ళకంటూ మార్కెట్, రెస్టారెంట్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఉన్నాయి. మినీ కొరియా? ఒక మినీ కొరియా ఉంది ఇక్కడ అనేటప్పటికి వావ్ అనుకున్నా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసా. చూసిన తర్వాత ఒక పెనుగొండ లాంటి ఏరియాలో ఇంతమంది కొరియన్స్ ఉండడం, వాళ్ళకంటూ ఇక్కడ ఒక వాళ్ళ సెటప్ ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది యాంబియన్స్ వైజే. సో, దీంట్లో ఏమైనా చెయ్యొచ్చా? దీంతో ఏమన్నా కొరియా రిలేటెడ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి అప్పుడు కథ స్టార్ట్ చేశాం సార్. సో, ఒక పెనుగొండలో ఉండే ఒక కనకరాజు క్యారెక్టర్‌కి, కొరియాకి ఏంటి రిలేషన్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి బిగిన్ చేసాం. యాహ్! సార్. ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ మీ దాంట్లో ఎప్పుడు రాలేదు. లేదు సార్. ఇందులో కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్ యాహ్! యాహ్! ఆహ్, బేసిక్‌గా ఈ జార్ ఏదైతే ఉందో దానివల్లే ఆ ఫ్యాంటసీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కనకరాజుకి ఎలా పొసెస్ అయింది ఆ కొరియన్ గోస్ట్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఇవన్నీ ఎలిమెంట్స్ వచ్చాయి. కనకరాజు కొరియా వెళ్తాడా? కొరియా వెళ్ళినట్టు ఊహించుకుంటాడా? ఏమీ అర్థం కావట్లేదు ఓకే. ఓకే సార్. ట్రైలర్ ప్రకారం. సో, యాహ్! స్టోరీ కొరియాలో జరుగుతుందా? లేదంటే పెనుగొండలోనే ఉన్న మినీ కొరియాలో జరుగుతుందా? లేదు సార్. లేదు సార్. కొరియాలో జరుగుతుంది సార్. కొరియాకెళ్తాడు కనకరాజు. ఎందుకెళ్ళాడు? ఏంటి కారణాలు అనేది మూవీలో సార్. యాహ్! యాహ్! హీరోయిన్ రోల్ ఏంటి ఇందులో? హీరోయిన్ అమ్మాయి ఆ కియా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా సో, ఉంటది. కియా ఫ్యాక్టరీ అనేది బ్యాక్ డ్రాప్ ఉంది సినిమాలో. యాహ్! సార్. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర జరిగే కథ. సో, ఆ అమ్మాయి ఏంటంటే యాక్చువల్‌గా ఆహ్, కియా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తా ఉంటది. తనకి ఆ కొరియన్ కల్చర్ అన్న ఏదైతే మనం చూస్తున్నామో బయట, యాహ్! తనకి ఆ బీటీఎస్ అన్న ఈ కైండ్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ఉంటది. సో, ఎప్పటికైనా ఒక కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలనేది కూడా ఆ అమ్మాయి ఐడియా. అలాంటి అమ్మాయి వీళ్ళతో పరిచయం అవ్వడం. వీళ్ళకి ఎక్కడ చూసినా వాళ్ళు కొరియన్స్ తిరుగుతా ఉంటారు. సో, వాళ్ళిద్దరి మధ్య ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏంటి అనేది కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ తాలూకు ఇది సార్. మీకు కొరియా పిచ్ ఉందా విడిగా? బిఫోర్ దిస్ మూవీ స్టార్టెడ్. లేదు సార్. నాకు కొరియా సినిమాలంటే ఇష్టం. ఆ! బట్ నా డాటర్ తను ఒక 10 ఇయర్స్ ఓల్డ్. తనకేంటంటే బేసిక్‌గా ఈ కొరియన్ సాంగ్స్ పాడడం. ఇంకా వీళ్ళకింకా ఐ మీన్ ఎక్కువుంది ఇది అనేది నాకు అర్థమైంది. ఈ కొరియన్ కల్చర్ ఈ యంగ్ జనరేషన్‌కి. సో, ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి ఆ హీరోయిన్ క్యారెక్టర్ అవి రాసుకోవడం జరిగింది సార్. యాహ్! రైట్. సత్య క్యారెక్టర్‌ని ప్రెమోస్‌లో బాగా యూజ్ చేసుకున్నారు. అవును సార్. అతని వల్ల యాక్చువల్‌గా 'వరుణ్ తేజ్' కంటే ఎక్కువ ఫన్ క్రియేట్ చేసేసి సినిమా సినిమా షూటింగ్ స్టార్ట్ ముందు నుంచి అవును యూ సార్. హావ్ యూజ్డ్ హిమ్ యాస్ ఎ యాహ్! ప్రమోషనల్ యాహ్! సార్. స్ట్రాటజీ అన్నట్టు. ఈ మూవీలో వాట్ ఈస్ హిస్ రోల్? సత్య కిష్టప్ప అనే క్యారెక్టర్ సార్. తన లోకల్ హీరో ఫ్రెండ్. తనకి ఏ కష్టం వచ్చినా హీరోకి పక్కనుండే వ్యక్తి. అండ్ ఇలాంటి టైంలో ఆ కొరియన్ గోస్ట్ పొసెస్ అవ్వడం. వాడు ఫోటో స్టూడియో ఏదో రన్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ. ఆహ్, ఈ ఏదైతే ఆ కొరియన్ గోస్ట్ పొసెస్ అయిన తర్వాత ఆళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది, ఫన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మూవీకి. సో, ఆ సత్య ఉన్న ప్రతి సీను కూడా చాలా హిలేరియస్‌గా, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. ఎప్పుడు హీరో కొరియాలో మాట్లాడినా సోల్ వచ్చినప్పుడు ఈడికి అర్థం కాకపోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది సార్. యాహ్! సత్య క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మూవీకి. యాహ్! మీరు చాలా ఓపెన్‌గా ఆల్మోస్ట్ స్టోరీ సబ్జెక్ట్ గాని, యాహ్! ఎలిమెంట్స్ గురించి చెప్తున్నారు. అవును సార్. థియేటర్‌లో ఎంటర్‌టైన్ అవుతారా ఇవన్నీ తెలిసినా కూడా అనే యాహ్! కాన్ఫిడెన్స్ సార్. ఉందా? మేము చెప్పదలుచుకున్న పాయింట్, ఒక పెనుగొండలో ఉండే అబ్బాయికి కొరియన్ సోల్ ఎక్కితే ఏం జరుగుతుంది అనేది బేసిక్‌గా ఫస్ట్ గ్లింప్స్‌లో నుంచి రిలీజ్ చేసాం సార్. సో, ఎప్పుడైతే ఆ సోల్ వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది చూడాలి సినిమాలో. యాహ్! ఆ ఫన్ అదంతా. ఫస్ట్ గ్లింప్స్ చూసాను. యాహ్! కానీ సార్. అదే స్టోరీని ఎక్స్‌పెక్ట్ ఓకే. చేయలేదు. ఓకే. ఓకే. కైండ్ ఆఫ్ ఫన్ స్కిప్ అవును సార్. స్కిట్ టు ఫెమిలరైజ్ ద ఆడియన్స్ అనుకున్నాను గానీ, యాహ్! అది స్టోరీ పాయింట్ అని తెలీదు. సో, ఓకే. నేనే చెప్పేసాను. యాహ్! సార్. ఇంతకుముందు ఒక ఫిల్మ్ తీశారు. అవును సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అవును. ఆ ఫిల్మ్ వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు?
అది నేను ఏదైతే ఆ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ కమ్యూనిజం దీంట్లో కామెడీ చేద్దాం అనుకున్నానో, అది నేను ఫస్ట్ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యాను. అదేదో వర్కౌట్ అవ్వలేదు సార్. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఇంకా స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా చేసుండాల్సింది. ఇంకా టైట్‌గా చేసుంటే బావుండేదేమో అనేసి. కొద్దిగా దానిలో చిన్న చిన్న లూజ్ ఎండ్స్ ఉన్నాయి. యాహ్! ఫన్ ఎలిమెంట్ అనేది జనాలు దే ఎక్స్‌పెక్టెడ్ ఇట్ టు బి లాట్ ఆఫ్ ఫన్. యాహ్! ఫన్ కరెక్ట్ అనేది సార్. కరెక్ట్. కొంచెం తగ్గింది. యాహ్! సార్. యాహ్! సో మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ అవును సార్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సందీప్ కిషన్. అవును సార్. మళ్ళీ ఎప్పుడు అయిందో తీసేది? చేద్దాం అనుకుంటున్నాను సార్. 1, 2 ఐడియాలు ఇవి గూడా డిస్కస్ చేసాం. డెఫినిట్‌గా అన్నీ సెట్ అయితే సందీప్ కిషన్‌తో చేయాలి. ఈ స్టోరీ ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ వరుణ్ గారికే చెప్పాను సార్. ఫస్ట్ ఐడియా రాజీవ్ రెడ్డి గారికి, వంశీ గారికి చెప్పా. యువి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్. సో, వరుణ్ తేజ్ గారు గూడా ఈ స్పేస్‌లోనే ఒక ఫన్ స్పేస్‌లో మూవీ చూస్తున్నారు అనేది తెలిసింది. త్రూ రాజీవ్ రెడ్డి గారి ద్వారా. సో, వెంటనే ఇమ్మీడియేట్‌గా ఈ ఐడియా చెప్పా. ఇట్లాగా ఈ కొరియన్ సోల్ ఏదైతే కనకరాజు క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు తనకి నచ్చింది. తనకి నచ్చి మెల్లగా డెవలప్ చేయడం. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఆ డైలాగ్ వెర్షన్ అవన్నీ స్టార్ట్ చేసి ఫినిష్ చేశాను సార్. తమన్ మ్యూజిక్. తమన్ అవును. మ్యూజిక్ బావుంది ఇందులో. యాహ్! సార్. ప్లస్ ఓజీకి చేసినప్పుడు కూడా అతను జపనీస్ అవును. ఎలిమెంట్స్ బాగా తెచ్చారు. ఇందులో కూడా కొరియన్ ఎలిమెంట్స్ అవును పెట్టారు సార్. అవును. మ్యూజిక్‌లో కూడా. అవును సార్. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయిందా? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయింది. సో, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా కథ చెప్పినప్పటి నుంచి కూడా తమన్ గారు ఈ సినిమా బావుంది, చేద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే ఆ 'కంసామ్‌నిద' వర్డ్ చెప్పినప్పుడు దాన్ని ఇదిగా పెట్టుకొని హుక్ లైన్‌గా పెట్టుకొని సాంగ్ చేసాం. ఆ 'కంసామ్‌నిద' అనే కొరియాలో థాంక్స్ అనేసి. Right. అండ్ రేపు నెక్స్ట్ ఒక మాస్ సాంగ్ కనకరాజు ఎవరైతే కనకరాజు క్యారెక్టర్ ఏంటంటే లోకల్‌గా ఒక చెక్క భజన గ్యాంగ్ రన్ చేసే ఒక వ్యక్తి. తనకు ఒక ట్రూప్ అలా మ్యూజిక్ ఉండడం. మ్యూజికల్ థింగ్. సో, నెక్స్ట్ ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం 'రాసా గుమ్మడి' అని. అండ్ కొరియాలో ఇంకొక సాంగ్ షూట్ చేసాం సార్ డ్యూయెట్. అది రితికాకి, హీరోకి మధ్య ఉంటది. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది సార్ మెలోడీ. యాహ్! ఓకే. దీనికి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ మనోజ్ అని ఘాటి చేశాడు సార్. వెరీ యంగ్ ఫెలో చాలా టాలెంటెడ్. చాలా బాగా తీశాడు. ఆ కొరియన్ థింగ్ ఇటువైపు ఈ అనంతపూర్ థింగ్ అవన్నీ కూడా బాగా షూట్ చేశాడు. యాహ్! సార్. ఆ డిఫరెన్స్ బాగా తీసుకొచ్చాం. వరుణ్ తేజ్ ఏమన్నా వర్క్‌షాప్ లాంటివి ఏమన్నా చేశారా? 2 ఫిల్మ్ చాలా చేశాం సార్. అంటే కైండ్ ఆఫ్ ఆ పెనుగొండ స్లాంగ్ ఒకటుంది. దానికి ఒక ట్యూటర్‌ని పెట్టాం. హిందూపూర్ ఈ కైండ్ ఆఫ్ దగ్గర నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చాం. అతను ఆ పెనుగొండ స్లాంగ్ అదంతా కూడా తను చెప్పాడు. అండ్ కొరియా నుంచి కూడా ఒకరిద్దరిని పెట్టాం సార్ ఏడీలుగా. వాళ్ళేంటంటే ఆ కొరియన్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ ఆ డైలాగ్ వరకు కూడా తీసుకున్నారు. సో, సినిమా రన్ టైమ్ ఎంతుంది? అండ్ సినిమా 2:30 సార్. 2:30. 2:30 2 అవర్స్ 30 మినిట్స్. యాహ్! సార్. ఓకే. మీరు ఫైనల్ కాపీ చూసుంటారు కదా? యాహ్! సార్. ఇంకా ఆర్ఆర్ జరుగుతుంది. ఆర్ఆర్ అయిపోగానే సీజీస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. యాహ్! అంటే ఈ సినిమా ఒక జోనరాకి చెప్పాలంటే ఒకే జోనరా చూస్ చేయాలంటే వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఫన్ ఫిల్మ్ సార్. కామెడీ ఫిల్మ్. కామెడీ విత్ లిటిల్ యాక్షన్. మీరన్నట్టు ఫ్యాంటసీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ సత్య, మురళీధర్ గౌడ్ గారు, బుల్లిరాజు అంటే మన రేవంత్, అబ్బాయి వీటీవీ గణేష్, సునీల్ గారు వీళ్ళంతా కూడా కాంబినేషన్‌లో హిలేరియస్‌గా ఫన్ ఉండబోతుంది సార్. ఇటు పెనుగొండలో గాని, అటు కొరియాలో గాని త్రూ ఔట్ ఫన్ ఫిల్మ్. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది కామెడీ. ఇదే నా ఫస్ట్ సినిమా, తెలుగు సినిమా షాట్ ఇన్ కొరియా? యాహ్! సార్. కరెక్ట్. జేజూలో చేసాం మేము. యాహ్! సో, హౌ ఈస్ ద షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ కొరియాలో? యాహ్! సార్. వెరీ ఎక్స్‌పెన్సివ్ సార్ టు షూట్ దేర్. బట్ కొరియా బ్యాక్‌డ్రాప్ కథ కాబట్టి అక్కడే చేయాల్సొచ్చింది. జేజు అండ్ సోల్‌లో ఒక 20 డేస్ షూట్ చేసాం. అండ్ కొద్దిగా యాక్షన్ పార్ట్ అంతా కూడా కజకిస్తాన్‌లో ఆల్మట్టిలో షూట్ చేసాం సార్. యాహ్! కజకిస్తాన్ ఈజ్ సేఫా ఇప్పుడు? యాహ్! వెరీ సేఫ్ సార్. వెరీ చేసాం. వెరీ సేఫ్ ప్లేస్. యాహ్! ఓకే. 'మేడ్ ఇన్ కొరియా' అని ఒక ఫిల్మ్ వచ్చింది చూసారా? చూసాను సార్. యాహ్! అది ఒక హార్ట్ ఫెల్ట్ అవునవును. అది కొద్దిగా కైండ్ ఆఫ్ డ్రామా కైండ్ ఆఫ్ అవును. ఫిల్మ్. మనది యాక్షన్ ఈ కైండ్ ఆఫ్ కామెడీ. యాక్షన్ కామెడీ. యాహ్! సార్. ఈ జార్కి యానిమేషన్ కూడా చేసినట్టు అవునవును సార్. అవును. ఆ డ్రాగన్ పైన మూవ్ అవ్వడం, దాని వింగ్స్ అన్ని ఇది అవ్వడం.
ఈ పైన డ్రాగన్స్ అంతా మూవ్ అవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా ఎప్పుడు అది యాక్టివేట్ అవుద్ది అనేది కూడా ఒకటి ఉంది సార్ మూవీలో. ఎలా యాక్టివేట్ అవుద్ది ఏంటి అనేసి. సీక్రెట్ ఒక ఉంటది, పాయింట్ ఉంటది. యా సార్. యా సార్, జరిగినప్పుడు యాక్టివేట్ అవును, కరెక్ట్ సార్. త్రూఅవుట్ ద ఫిలిం ఇది ఫస్ట్ ఎండ్ మెయిన్ టర్న్స్ అండ్ ట్విస్ట్కి రీజన్ సార్ ఈ జార్. యా, సడన్ గా ఒక 20 days ముందు ఆర్ 25 days ముందు డేట్ అనౌన్స్ చేసి స్టార్టెడ్ ప్రమోషన్. అంత సడన్ గా చేయడానికి కారణం ఏంటి? అంటే ముందు నుంచి అనుకుంటున్నాను సార్, కొద్దిగా హీరో గారికి మధ్యలో లెగ్ ఇది అవ్వడం, దీని మధ్యలో కొద్దిగా ప్యాచ్ వర్క్లు అవి ఉంటే షూట్ చేసి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను సార్. ఓకే, అందుకని డిలే అయింది. అందుకని డిలే అంతే సార్. డేట్ త్వరగా అనౌన్స్ చేయడానికి రీజన్ అది. ఓకే, సో మీరు కొరియాకి ఎంత ఫెమిలియర్ అయ్యారు ఆఫ్టర్ మేకింగ్ దిస్ ఫిల్మ్? కొరియా కానీ కొరియన్ లాంగ్వేజ్ పర్లేదు సార్, చిన్న చిన్న వర్డ్స్ అవి మాట్లాడగలను. అంటే చిన్న చిన్న వర్డ్స్, ఆ కంసామ్నిదా ఏదో సాంగ్లో వాడినట్టువి. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ కొరియన్ మూవీ ఇవి ఇష్టం. ఆ కలర్స్ కానీ అవన్నీ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసాం. ఆ కొరియన్ కైండ్ ఆఫ్ ఇది తీసుకురావడానికి, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్కి ఆల్మోస్ట్ చేసాం. అండ్ యా సార్, కొరియన్ ఫిల్మ్స్ చాలా రాగా ఉంటాయి. ఆ వైలెన్స్ కానీ వాళ్ళు క్లోజ్అప్స్ పెట్టినప్పుడు కూడా చాలా, అంటే జనరల్ గా మనం కొంచెం ఫిల్మీగా, కొంచెం మేకప్ నీట్ గా ఉంచి అక్కడ చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంటుంది. సో మీరు సినిమా తీసేటప్పుడు కూడా అటువంటిది ఏమైనా ఫాలో అయ్యారా, లేదంటే యూ మేడ్ ఇట్ లైక్ తెలుగు? లైటింగ్ వైజ్ ఇవంతా కూడా ఎప్పుడైతే కొరియాకి వెళ్ళారో ఆ కొరియా ఇదంతా కూడా పెట్టాము సార్. ఆ కల్చర్, ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తింటారు ఏంటి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా తీసుకొచ్చాం, బ్లెండ్ చేయగలిగాం సార్ కరెక్ట్గా. అండ్ హీరో గారు మీరు అన్నట్టు ఆ ఫ్రేమింగ్ అదంతా కూడా కొద్దిగా కొరియన్ స్టైల్ ఇదే తీసుకొచ్చాం, ఆ చేజ్లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా. అండ్ ఎలాగో మన తెలుగు ఫ్లేవర్ ఉంటుంది, ఆ బుల్రాజు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు అంతా కూడా ఎలా ఉన్నారు ఆ క్యారెక్టర్, ఆ కంట్రీలో అనే కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉంది సార్. మీకు ఫస్ట్ కొరియన్ ఫిల్మ్ ఏంది మీరు చూసింది? నేను మెమరీస్ ఆఫ్ మర్డర్ అనుకుంటున్నాను సార్. యా, ఫిల్మ్ స్కూల్, ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో చూశాను. రైట్. యా, అంటే మీకు ఫేవరెట్ అండ్ మోస్ట్ ఇంప్రెసివ్ అనిపించిన కొరియన్ ఫిల్మ్? మెమరీస్ ఆఫ్ మర్డర్ ఇష్టం. అండ్ మదర్ అనే ఒక ఫిల్మ్ ఉంటుంది, అది చాలా ఇష్టం. ఇంకొకటి గ్యాంగ్స్టర్ కాప్, ఒక సైకో అనే ఒక మూవీ ఉంది, అది కూడా చాలా ఇష్టం. ఒక యాక్షన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ థింగ్. యా సార్. యాక్చువల్గా మీ ఫాదర్ హీఈస్ అ వెరీ గుడ్ రైటర్. అవునవును సార్. మీరు కూడా రైటింగ్లో, అంటే మీరు మొదటి సినిమా నుంచి రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ స్టోరీస్ అన్నీ మీరు ఓన్గా తయారు చేసుకునే ఉంటాయి. అవును సార్. మీరు ఎంటర్ అయిన దగ్గరికి ఇప్పటికి చాలా ల్యాండ్స్కేప్ మారింది. ఫిల్మ్స్ ఆర్ మేడ్, జనాలకి ఎటువంటి నచ్చుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి సినిమాలు నచ్చుతున్నాయి ఆడియన్స్కి? అంటే ఏదైనా ఒక ఫ్రెష్, ఒక టీజర్, ఏదైనా ఒక కొత్త యాంబియన్స్ తీసుకొస్తే డెఫినెట్గా ఫ్రెష్గా ఉంటుంది అని, అలాంటివే చూస్తున్నారని నా ఫీలింగ్ సార్. అంటే ఏదైనా కొద్దిగా కొత్తగా ఉండాలి అనేది నా ఫస్ట్ మూవీ నుంచి కూడా నా ప్రయత్నం అదే. ఏదో రెగ్యులర్గా కాకుండా కొద్దిగా ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేద్దాం, కొత్త కామెడీ తీసుకొద్దాం అనేది ఎప్పుడు ఉంది సార్. సో కొరియన్ కనకరాజులో అదే ట్రై చేసాం. సో విల్ సీ. రైట్. సో ఆడియన్స్కి ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ద ఫిల్మ్? యా సార్, ఫుల్ హిలేరియస్ ఫిల్మ్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్. ఏదైతే ఉందో ఫుల్ హ్యాపీగా నవ్వుకోవచ్చు. అండ్ ఈ కొరియన్ కల్చర్, ఈ బ్లెండ్ ఎలా జరిగింది, ఈ మిస్టరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి. ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్. మీరు అనుకున్న బడ్జెట్ అయిందా లేదంటే పెరిగిందా? లేదు సార్, అనుకున్న బడ్జెట్లో అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ ఉంది సార్, ఇట్లా కొరియా ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి తగ్గట్టు ప్లాన్ చేసి 74 daysలో ఫినిష్ చేస్తాం సార్. యా, క్రిష్ బ్యానర్ అంటే చాలా ప్లానింగ్ ఉంటుంది. కరెక్ట్ సార్, రాజీవ్ రెడ్డి గారు. యా, వెరీ గుడ్ ప్లానర్. రోజు లొకేషన్లో ఉండేవాళ్ళు, ఏవి వస్తున్నాయి, ఏం కావాలి అనేది తనే చూసుకునేవాళ్ళు. పర్ఫెక్ట్ ప్లానింగ్ సార్. మీ నెక్స్ట్ ఫిల్మ్ చూస్తున్నాను సార్, ప్లాన్ చేస్తున్నాను, రాసి దాన్ని బట్టి తీయాలని. ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్న సినిమాలు అంటే పెద్ద యాక్టర్లు చేసేవి చాలా తక్కువ వస్తున్నాయి. అవును సార్. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఆడియన్స్. అవును సార్, డెఫినెట్గా. యా సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ కొరియన్ కనకరాజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఆల్ ద బెస్ట్.